హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మనకి విద్యా దీవెన అండ్ వసతి దీవెన కోసం అయితే కనుక ఒక అప్డేట్ అయితే కనుక వచ్చిందండి. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే కనుక మనకి వచ్చిన తల్లికి వందన అనే పథకం పేరు మీద స్టూడెంట్స్కి అయితే కనుక రాబోతుందండి. మరి డిగ్రీ నుంచి పీజీ చదువుతున్న స్టూడెంట్స్కి అయితే కనుక ఈ గత ప్రభుత్వంలో అయితే కనుక మనకి విద్యా దీవెన వసతి దీవెన అన్న పేర్లతో వచ్చేదండి. అయితే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పేరునైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేరు మార్చడం అయితే జరిగిందండి. ఇదివరకు అయితే కనుక ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అన్నది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండేదండి. ఆ తర్వాత దాన్ని గత ప్రభుత్వం అయితే కనుక పేరు మార్చింది విద్యా దీవెన వసతి దీవెన కింద. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక దీని పేరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పిలవడం అయితే జరుగుతుంది. దీని గురించి అయితే కనుక ఈ జేవీడి దీని గురించి అయితే కనుక వచ్చిన అప్డేట్ ఏంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇవ్వండి, ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలరు. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ పాత గవర్నమెంట్లోనే ఉన్న విద్యా దీవెన వసతి దీవెనకి కొన్ని విధి విధానాలని మారుస్తూ ఆదేశాలను అయితే జారీ చేస్తూ మనకి న్యూస్ అయితే కనుక రిలీజ్ అయిందండి. అయితే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో అయితే కనుక స్టూడెంట్ అకౌంట్లోని కానీ లేకపోతే తల్లి అకౌంట్లోని కానీ డబ్బులు పడడం అయితే జరిగేదండి గత ప్రభుత్వంలో. కానీ అలాగ పడటం వల్ల చాలామంది విద్యార్థులకి వాళ్ళ కాలేజీ చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే చేతికి రావట్లేదని, కళాశాల వాళ్ళు మాకు ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ అమౌంట్ రాలేదు కనుక మేము సర్టిఫికేట్ ఇవ్వట్లేదని, ఇలాంటి చాలా రకాల సమస్యలు అయితే కనుక ఉన్నాయండి. ఇప్పటికీ ఉన్నాయి, ఆల్రెడీ కూడా లాస్ట్ కూడా ఎన్నో జరిగాయి మటండి. సో అలాంటప్పుడు విద్యార్థులు పై చదువులు చదువుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా వాళ్ళకి డిగ్రీ అయిపోయినా సరే వాళ్ళ చేతిలో మాత్రం సర్టిఫికేట్ లేకుండా అయిపోతుంది. సో ఇలాంటి సమస్యల వలన చాలామంది విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఇకపై ఉండకూడదు. అయితే కనుక ఇకపై మనకి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ని విద్యార్థుల అకౌంట్లోకి కానీ తల్లి అకౌంట్లోకి కానీ కాకుండా డైరెక్ట్గా కళాశాల అకౌంట్కే వేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇకపై మీరు ఫీజు కట్టక్కర్లేదు, మీరు సొంతంగానైనా మీకు కళాశాలకే డైరెక్ట్గా ఈ రియంబర్స్మెంట్ వెళ్ళిపోతుంది అన్నమాట అండి. విద్యా దీవెన వసతి దీవెన పాత ప్రభుత్వంలోని ఫీజు రియంబర్స్మెంట్కి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మంగళవారము ఈ ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వము ఈ విద్యా దీవెన వసతి దీవెనపై 3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో చాలామంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోవడం జరిగింది. అలా ఉండిపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్స్ చేతికి రాకపోవడం వల్ల చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే మాకు కళాశాల వాళ్ళు అయితే కనుక మాకు రావాల్సిన ఫీజు రాలేదని కళాశాల వాళ్ళు చెప్తున్నారు. స్టూడెంట్స్ అయితే కనుక పై చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళాలంటే సర్టిఫికేట్స్ చేతిలో ఉండాలి. సో ఈ రెండింటికి మధ్యలోని చాలా సమస్యలు అయితే నెలకొని ఉన్నాయని, వాటిని క్లియర్ చేసే పద్ధతిలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇకపై కళాశాలకే డైరెక్ట్గా వేసేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే మరి ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. ఈ పే చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కనుక పే చేసిన వాళ్ళైతే కనుక మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోదండి. ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండదు కదండి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది. కాలేజీకి కట్టని వాళ్ళకైతే కాలేజీకి వెళ్తుంది, కట్టిన వాళ్ళకైతే కనుక వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుందండి. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అని ఉన్నది కదండి. పథకం అనేది అందరికీ కూడా ఒకేలాగా వర్తిస్తుంది కదండి. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం చాలామంది జాయింట్ అకౌంట్స్ తీసిన వాళ్ళు ఉన్నారు, ప్రైమరీ అకౌంట్స్ తీసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇకపై మాకు అకౌంట్తో సంబంధం ఉండదు కదా, కాలేజీకే కదా ఇచ్చేస్తున్నారు, సో మా అకౌంట్స్ మేము క్లోజ్ చేసుకోవాలా అని అంటే కనుక అప్పుడే మీరు ఎలాంటి కూడా అకౌంట్స్ క్లోజ్ చేసుకోవడం అనేవి చేయకండి. ఎందుకంటే సమగ్ర సమాచారం మనకి ఈ నెల జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ వస్తుందండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒకవేళ మీకు అవసరం లేదు అసలు ఇంకా అనుకున్న వాళ్ళైతే క్లోజ్ చేసుకోండి. లేదా ఫీజు ఆల్రెడీ కట్టేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే కనుక అసలు క్లోజ్ చేయకండి మీ చదువు అయ్యే వరకు కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాలేజీకి స్కూల్ ఫీజు కట్టేశారు, మరి ఆ రియంబర్స్మెంట్ కాలేజ్కి వెళ్ళదు కనుక ఇంకా డైరెక్ట్గా మీ అకౌంట్కే వస్తుంది కనుక మీ అకౌంట్స్ వేటిని కూడా మీరు క్లోజ్ చేయకండి, అలాగే ఉంచండి. అలాగే ఈ పోస్ట్ మెట్రిక్
స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా దరఖాస్తు ఎప్పుడెప్పుడు చేసుకోవాలన్నది కూడా మీకు వెబ్సైట్ కూడా నేను లాస్ట్లో ఇస్తానండి. ఆ వెబ్సైట్లోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం అయితే కనుక కాలేజెస్ నుంచే డేటా అంతా కూడా కలెక్ట్ చేశారు. ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ ఒకటే మీకు బయటకి ఇచ్చారన్నమాట, అంటే సచివాలయాలకు ఇచ్చారు. సో ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు, లేదా పూర్తిగా మీకు ఆధార్ని బట్టి కానీ చేస్తే కనుక జేవీడి మీకు వెబ్సైట్ అయితే కనుక నేను లాస్ట్లోని క్లిప్ ఇస్తాను, దాంట్లోని మీకు వస్తుంది అన్నమాట. సో ఇకపై మీకు విద్యార్థులకు టెన్షన్ లేదండి. ఇకపై స్టూడెంట్స్కి భారం లేనట్టే. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ చేతుల మీదుగా కాకుండా ప్రభుత్వము డైరెక్ట్గా కళాశాలకే ఫీజు వేసేస్తుంది అన్నమాట. స్టూడెంట్ ఫీజు కట్టాలి కళాశాలకి, కానీ ఇప్పుడు అలా కాదండి, డైరెక్ట్గా ప్రభుత్వమే కళాశాలకు వేస్తుంది. అంటే ప్రభుత్వము కళాశాల ఈ రెండు చూసుకుంటే మీ ఫీజు కోసం, మీ చదువు కోసం మీరు చూసుకోండి. మీ చదువు కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ మీకు సకాలంలో చేతికి అందుతాయి అన్నమాట ఇకపై. సో మీరు పై చదువులు చదవాలనుకున్న, జాబ్స్ చేయాలనుకున్న ఈ సర్టిఫికేట్తో మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే కనుక ఇకపై మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వసతి సదుపాయం ఉంది కనుక వాళ్ళకు కూడా ఇదే ప్రొసీజర్లో ఉంటుందండి. అయితే కనుక ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఒక 1 మంత్ అయితే పడుతుంది. దీని గురించి సమగ్ర సమాచారం అయితే కనుక ఈ నెలాఖరులోకి వస్తుంది. వచ్చిన వెంటనే నేను మన ఛానల్లోని మీకోసం నేను వీడియో చేస్తానండి. సో మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.